136 క్వశ్చన్ చూడండి. నేమ్ టూ న్యాచురల్ ఫైబర్స్. న్యాచురల్ ఫైబర్స్ ఇంతకుముందే రావడం జరిగింది. న్యాచురల్ ఫైబర్స్ కాటన్ అండ్ ఊల్. కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది? కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది? మొక్కల నుంచి వస్తుంది. పత్తి నుంచి, పత్తి మొక్కల నుంచి రావడం జరుగుతుంది. ఊలు ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది? సిల్క్ వార్మ్ నుంచి ఊళ్ళు వస్తుంది. సిల్క్ వార్మ్ ఏ దశలో ఉన్న సిల్క్ వార్మ్ కాదు, సిల్క్ వార్మ్ నుంచి వచ్చేది ఏంటిది మనకు? సో సిల్క్ వస్తుంది. సిల్క్ వార్మ్ నుంచి ఏమొస్తుంది? సిల్క్ వస్తుంది. ఊలు ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది మనకు? ఊలు అనేది మేకలు లేదా గొర్రెల నుంచి రావడం జరుగుతుంది. మేకలు లేదా గొర్రెల నుంచి రావడము జరుగుతుంది. అంటే ఇదేమో మనకు మొక్కల నుంచి తయారయ్యే న్యాచురల్ ఫైబర్కి ఎగ్జాంపుల్. ఇదేమో మనకు ఊల్ జంతువుల నుంచి తయారయ్యే న్యాచురల్ ఫైబర్కి ఒక ఎగ్జాంపుల్. 137 నేమ్ టూ సింథటిక్ ఫైబర్స్. రెండు సింథటిక్ ఫైబర్స్ను చెప్పమని అంటున్నాడు. కృత్రిమ దారాలను చెప్పమని అంటున్నాడు. నేమ్ టూ సింథటిక్ ఫైబర్స్. సో నైలాన్ అండ్ పాలిస్టర్. నైలాన్ మరియు పాలిస్టర్లు ఇవి రెండు కూడా ఏంటివి? సింథటిక్ ఫైబర్కి ఎగ్జాంపుల్. నైలాన్ అనేది మనకు ఫ్యాక్టరీలో తయారవుతుంది. మరి నైలాన్ను చూసినారా? నైలాన్ దారము, నైలాన్ థ్రెడ్ అనేది ఏంటిది మీరు మేజర్గా చూసేది? మీ అమ్మ వాళ్ళు ఏదైనా పూసలు అల్లుకునే దారం ఉంటుంది కదా, ప్లాస్టిక్ దారము. ఆ ప్లాస్టిక్ దారం నైలాన్. బట్టలు ఆరవేయడానికి కట్టే దారం ఉంటుంది కదా, ప్లాస్టిక్ దారము, అది కూడా నైలానే. పాలిస్టర్ అంటే మీరు వేసుకునే బట్టలు, కాటన్ బట్టలు కాకుండా మిగతా ఎక్కువ రకాల బట్టలు కూడా పాలిస్టర్ తోటే తయారవడం జరుగుతుంది. పాలిస్టర్ తోటే తయారవుతాయి అనేది గుర్తుంచుకోండి. మన టీచర్లను అడిగితే వాళ్ళు మీకు నైలాన్ మరియు పాలిస్టర్లు తెచ్చి కూడా చూపెడతారు. ఓకేనా? రైట్. 138 క్వశ్చన్ చూడండి. విచ్ ఫైబర్ ఈజ్ కాల్డ్ ద క్వీన్ ఆఫ్ ఫైబర్స్? సో ఏ ఫైబర్ని క్వీన్ ఆఫ్ ఫైబర్స్ అని పిలుస్తారు? సిల్క్ను క్వీన్ ఆఫ్ ఫైబర్ అని పిలవడం జరుగుతుంది. సిల్క్ను క్వీన్ ఆఫ్ ఫైబర్స్ అని అంటారు. ఎందుకంటారు? ఇది చాలా మెత్తగా ఉండి, మెరుస్తూ ఉండి, లగ్జరీస్గా ఉంటుంది. మెత్తగా ఉంటుంది, మెరుస్తుంది, లగ్జరీస్గా ఉంటుంది. లగ్జరియస్ అంటే విలాసవంతంగా ఉంటుంది. ఎక్కువ డబ్బులున్న వాళ్ళు వేసుకునే రకంగా ఇది విలాసవంతంగా ఉండడం జరుగుతుంది. కాబట్టే దీన్ని క్వీన్ ఆఫ్ ఫైబర్స్ అంటారు.